ఇక్కడ చూడవచ్చు, తినడానికి తిండి లేకుండా మోకానికి కాంక్రీట్ సంపంగి మొక్క అన్నట్టు. తినడానికి తిండి లేకుండా మొత్తం ఇప్పుడు కాలువలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. వ్యవసాయం ఎవడు చేస్తున్నాడు? ఎవడు చేయడం లేదు. చేస్తాడు చంద్రబాబు నాయుడు చేస్తాడు, వ్యవసాయం చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? చేయరు. మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చేస్తారా? చేయరు. టాటాలు బిర్లాలు వచ్చి వ్యవసాయం చేస్తారా? చేయరు. మరి పోలీసు వచ్చి చేస్తాడా? వ్యవసాయం చేయడు. ఆర్మీ జవాన్ వచ్చి వ్యవసాయం చేస్తాడా? చేయడు. మరి టీచర్ వచ్చి చేస్తాడా? చేయడు. మళ్ళీ స్టూడెంట్లు అంటే ఇక్కడ స్కూళ్ళలో స్కూళ్ళకు వెళ్తున్న అటువంటిది మన స్కూలు వ్యాన్ కూడా కనపడుతుంది. ఆ పిల్లలు వచ్చి వ్యవసాయం చేస్తారా? చేయరు. మరి రిటైర్డ్ అయిన ఎవరైతే లక్షలు జీతాలు పెన్షన్ల రూపంలో పొందుతున్న వాళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తారా? చేయరు. మరి ఈ విధంగా కాంక్రీట్ దెబ్బలలో దర్జాగా మూలుగుతున్న వాళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తారా? చేయరు. చూడు ఏ విధంగా వేగంగా నాశనం చేస్తున్నారు. మరి కాలువలు ఎందుకు దువ్వినట్టు రాక్షసులు? కాలువలు వ్యవసాయ భూములకి నీళ్లను తీసుకొని రావడం కోసం కాలువలు దువ్వుతున్నారు. మరి వ్యవసాయం చేయరు. రాక్షస ఆకలి ముద్ద అన్నట్లు ఈ సమాజం తయారైంది. మరి ఈ విధంగా చూడు ఎంత వెడల్పు రోడ్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ డ్యాములు, ఈ చెక్ డ్యాములు, ఈ కాలువలు, ఈ నదులు ఇవన్నీ మరి ఎందుకు అవసరమా? జనాలకి అవసరం లేదు కదా. ఇండియన్ అలా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో ఆకలి తీరుతుంది. మరి ఈ విధంగా ఇల్లులు కడతా ఉంటే మేస్త్రీలకి ఆకలి తీరుతుంది. ఈ విధంగా రోడ్లు వేస్తే రోడ్లు వేస్తున్న వారికి ఆకలి తీరుతుంది. ఈ విధంగా టిప్పర్లు నడుపుకున్న వాడికి ఆకలి తీరుతుంది. టిప్పర్ యజమానికి ఆకలి తీరుతుంది. ఈ విధంగా చూడు కొత్త ఇల్లులు ఇష్టం వచ్చినట్టు కోటాలకు నిప్పు పెట్టి, ఈ విధంగా కోటలు నిప్పు పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగా భూమిని కాంక్రీట్ దెబ్బగా మార్చడం వరకు రెడ్డి కన్నాన్ని తీసేసి వీఆర్ఏ వ్యవస్థను తీసుకుని రావడంలో కీలక పాత్ర వహించినటువంటి టీడీపీ దుష్టశక్తి. చూడు ఆ వెహికల్కి ఏదైతే ఉందో పసుపు రంగు చూడవచ్చు. ఈ పసుపు రంగు ఆ వెహికల్ కూడా పసుపు రంగు కనపడతా ఉంది. ఈ విధంగా ఈ పసుపు పార్టీ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ ఏ విధంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు జామాయిల తోటలు ఇవన్నీ దేనికి పోతే మనం చూడవచ్చు. ఇల్లు కట్టడానికి కోసం వాటికి సపోర్ట్గా కర్రలు కావాలి కాబట్టి వాటి కోసం ఈ చెట్లను జామాయిల తోటలన్నీ పెంచుతూ ఉన్నారు. ఇది 2026లో జరుగుతున్న భూ విధ్వంస కార్యాలు. టీడీపీ అనేది పక్క తీవ్రవాద పార్టీ అని ప్రత్యక్షంగా మనము అర్థం చేసుకోగలరు. ఈ రాజ్యాంగం కూడా ఉగ్రవాదులకు సంబంధించిందే. ఈ రాజ్యాంగం ఉగ్రవాదులచే రూపొందించబడినది, రాక్షసులచే రూపొందించబడినది. అడ్డగోలుగా అడ్డముచ్చిన వారిని, రెడ్డి కర్ణాన్ని చాలా అంటే బలమైన నాయకులందరినీ గుర్తించి వాళ్ళని అనుమానం రాకుండా చంపడం జరిగింది. వైఎస్ఆర్ను కూడా అవసరానికి వాడుకొని మహానేతగా ఎదిగితే ఈ రాక్షస కార్యాలకు మళ్ళా ఏదైనా నిజం తెలిస్తే రాక్షస కార్యాలకు ఇబ్బంది కలుగుతుందని చాలా తెలివిగా వైఎస్ఆర్ను చంపడం జరిగింది. అదేవిధంగా టీడీపీ అధినేత అంటే టీడీపీ పార్టీని స్థాపించినటువంటి ఏదైతే ఎన్టీ రామారావు ఉన్నాడో ఆ రాక్షస కార్యకలాపాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా చేయించుకొని అవసరం తిరిగిన తర్వాత ఎన్టీ రామారావుని చాలా తెలివిగా అంతమొందించడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నటువంటి ఏదైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ఈ గాంధీని కూడా అవసరానికి వాడుకొని అవసరం తిరిగిన తర్వాత గాడ్సే ద్వారా చంపించడం జరిగింది. మరి గాంధీ యొక్క అన్ని రకాల కుట్రల గురించి, కుతంత్రాల గురించి, అంతర్జాతీయ ఉగ్రవాదులతో గురించి తెలిసినటువంటి ఏదైతే మొత్తం విషయాలన్నీ గాంధీ గురించి మొత్తం తెలిసినటువంటి ఏదైతే గాడ్సే ఉన్నాడో అతన్ని కూడా అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు గాడ్సేని గాంధీని చంపాలన్నది ఈ చేతులకు మట్టి అంటనకుండా ఈ బ్రిటిష్ తీవ్రవాదుల లక్ష్యం. అదేవిధంగా గాడ్సే ద్వారా చంపించి మళ్ళీ గాడ్సేని ఉరితీసి ఈ విధంగా బ్రిటిష్ తీవ్రవాదులు చేసి అదేవిధంగా ఆ తర్వాత స్వేచ్ఛగా ఈ విధంగా భూమిని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. 15 సంవత్సరాల కిందట ఆఫ్రికాలో ప్రవేశించడం జరిగింది. ఆదివాసీ ప్రధాన తెగల మీద దాడులు చేస్తూ ఇప్పుడు దూసుకుపోతున్నారు. క్రైస్తవ మతం శాంతి మతం అని చెప్పి రాక్షస లోకం వైపు తీసుకువెళ్తున్నారు. యేసు లంకేసు భూగ్రహ వినాశక విష యేసు అనే నరరూప రాక్షసుడు ఈ విధంగా భూమిని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా చూడవచ్చు. పశువులు రోడ్ల మీద పడుకొని ఆ తర్వాత పశువుల పాకలన్నీ లేకుండా చేసి ఈ విధంగా రోడ్ల మీద పశువులు పడుకునే దీనస్థితికి అనాగరికతను పెంచిపోషిస్తూ ఉన్నారు. ఇది టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్మార్గపు వేగవంతమైన విధ్వంసాలు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో.
అలాగే ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది. అలాగని చంద్రబాబు నాయుడు దుర్మార్గాలని చేయిస్తున్నాడు అంటే అది కాదు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఇతను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటాడు, అంతే తప్ప తోలుబొమ్మ అని మనం ప్రత్యక్షంగా మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అంతర్జాతీయ ఉగ్రవాదులు చేసే రాక్షస కార్యాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉంటాయి. చేసినా చేయకపోయినా కానీ అవి జరుగుతూనే ఉంటాయి. చూడవచ్చు, స్కూల్ బస్సులకు పసుపు కలర్ వేయడం జరిగింది. గ్రామాలన్నిటిని ఏ విధంగా కాంక్రీట్ జంగల్గా మార్చి ఆ జంగల్ మధ్యలో ఒక ప్రాణప్రతిష్ఠ అని చెప్పి ప్రతిష్ఠ చేయనటువంటి ఒక నకిలీ గుళ్ళను కట్టి ఈ విధంగా రాజ్యం వెళుతూ ఉన్నారు రాక్షసులు. ఇది 2026 ప్రత్యక్షంగా చూడవచ్చు ఏ విధంగా నాశనం జరుగుతూ ఉందో. ఇక్కడ ఆహార పంటలు ఎవరిష్టానికి వాళ్ళు భూములను కబ్జా చేయించి రెవెన్యూ మాఫియాగాళ్ళు ఈ నక్సలైట్లను పంపించి భూములను అంటే దున్నేవాడిది భూమి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు భూమిని అంతా దున్ని నాశనం చేస్తూ ఏ విధంగా ఆహార పంటలు కాకుండా అనాగరిక పంటలను పెంచి పోషిస్తున్నారు. జామాయిల తోటలు అడ్డగోలుగా అదేవిధంగా ఇంకా మరి ఆకలి తీర్చుకోవడం కోసం, ఆహారం అంటే పొట్ట నింపుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు మూగజీవులు, సముద్రంలో ఉండే మూగజీవులన్నిటిని చంపి ఆకలి తీర్చుకుంటున్నారు. ఇక్కడ మాత్రం మూడు పంటలు 3 కార్లు సంవత్సరం 3 పంటలు 4 పంటలు పండే పంట భూములను ఈ విధంగా వ్యర్థపరుస్తూ నాశనం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇసుక ప్రాంతాల్లో, తర్వాత మంచు ఎడారిలో, ఇసుక ఎడారిలో జీవిస్తున్న వారు మాత్రం మూగ జీవులను చంపి ఆకలి తీర్చుకుంటుంటే, ఇక్కడ మాత్రం ప్రపంచానికి ఆహారాన్ని అందించవలసిన ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో, భారతదేశం అని చెప్పుకుంటున్నది, హిందుస్థాన్ అని చెప్పుకుంటున్నది, ఇండియా అని చెప్పుకుంటున్నది మాత్రం ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మళ్ళీ తర్వాత ఎడారి ప్రాంతాలు, ఈ ఉష్ణమండల ప్రాంతాలు, అక్కడ మొక్క మొలవడానికి కూడా చాలా కష్టం. అటువంటి ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి ఆహారాన్ని అందించే ఆహార భద్రత కల్పించవలసిన భారతదేశం, హిందుస్థాన్, తర్వాత ఇండియా మరి ఏ విధంగా నాశనం చేస్తున్నది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. దీన్ని అభివృద్ధి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. కోట్ల అభివృద్ధి, లక్షల కోట్ల అభివృద్ధి అని నాశనాన్ని పట్టుకుని అభివృద్ధిని కూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నాటి నరరూప రాక్షసులు దీన్ని అభివృద్ధి అంటారా, నాశనం అంటారా, మీరే అర్థం చేసుకోగలరు. ఇప్పటికైనా మేలుకొని ఈ దుర్మార్గాన్ని నియంత్రించడానికి కంకణం కట్టుకుంటారని ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థను అయితేనేమి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లను జీతాలు తగ్గించడమా లేకపోతే కానీ రద్దు చేయడమా ఈ పనికిమాలిన ఈ ప్రభుత్వ శాఖలను అని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను.